తెలుగు మ్యాట్రిమోనీ ఆషాఢం ఆఫర్. ఆషాఢం ఫుల్ గా ఫ్రీ. బోనాల ఏర్పాట్లపై కేంద్ర మంత్రి బండి సంజయ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో భక్తులు ఎండకు ఎండి వానకు తడుస్తున్నారని అన్నారు. రంజాన్ పండుగకు 33 కోట్లు ఇచ్చిన ప్రభుత్వం బోనాలకు మాత్రం కేవలం 20 కోట్లు మాత్రమే కేటాయించిందన్నారు. అంటే హైదరాబాద్లోని ఆలయాలకు కనీసం 6,000 చొప్పున కూడా నిధులు ఇవ్వలేదని చెప్పారు. నాయకులు దర్శనం చేసుకుని పోతున్నారే తప్ప ఏర్పాట్లను పట్టించుకోవట్లేదన్నారు. 80% పైగా ఉన్న హిందువులకు అదే స్థాయిలో నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు బండి సంజయ్. వాళ్ళ భక్తులందరూ కూడా ఎండకెడుతున్నారు, వాన జరుగుతున్నారు. ప్రభుత్వము కనీస సౌకర్యాలు కల్పించడం ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. ఇలా వాళ్ళకి ఎందుకు ఇచ్చారు, మాకు ఎందుకు ఇస్తున్నారు? 33 కోట్ల రూపాయలు రంజాన్ కోసం ప్రభుత్వం కేటాయించింది. జనాభా ప్రాతిపదిక తీసుకుంటే 88% హిందువులు ఉన్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హిందువులు పండుగలు చేసుకుంటూ బోనాల పండుగ చేసుకుంటున్నారు. కేవలం ఈ గ్రేటర్ హైదరాబాద్లోనే 3,400 దేవాలయాల్లో పండుగలు నిర్వహించుకుంటున్నారు. కానీ ప్రభుత్వం కేటాయించింది ఏంటంటే కేవలం 20 కోట్ల రూపాయలు. అంటే ఒక్కొక్క దేవాలయానికి కనీసం 6,000 రూపాయలు కూడా ప్రభుత్వం కేటాయిస్తుంది. ఇదంతా దారుణమైన విషయం. కనీసం వాళ్ళ ఉండి ద్వారా వచ్చే ఆదాయాన్ని కూడా వాళ్ళు వాడుకోలేని మరి హిందూ పండుగల పట్ల ప్రభుత్వం ఏ విధంగా నిర్లక్ష్యం వహించిందో గమనించాలి. పొద్దున బీఆర్ఎస్ పార్టీలు వచ్చారు, మేము తెలంగాణ పండుగ ప్రకటించమన్నారు. పండుగ ప్రకటించముఖ్యంగా ఆ పండుగకు ఏం ఏర్పాటు చేసారు, ఎంత బడ్జెట్ కేటాయించిండ్రో మన ప్రభుత్వం ప్రకటించాలి. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది, ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. కేవలం 20 కోట్ల రూపాయలు దేనికి సరిపోతుంది? మన హిందువులు పిచ్చమచ్చుకునే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో. ఇక రాబోయే రోజులు గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రభుత్వం ఏం చేస్తుందో తెలియదు. మరి హిందూ సమాజం జాగృతం కావాల్సిన అవసరం ఉన్నది. మన నిధులు మన శాతం మనకు రావాల్సిన అవసరం ఉంది. మనకున్న 80% జనాభాలోని హిందువులకు ఆ స్థాయిలో ప్రభుత్వం నిధులు కేటాయించాలి, ఆ స్థాయిలో ఏర్పాటు చేయాలి. సాక్షాత్తు ముఖ్యమంత్రి అన్నాడు, కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్ అని రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నాడు. అంటే కేవలం వాళ్ళ ఓట్లతోనే గెలిచిన వీళ్ళు. అందుకే అలా హిందూ పండుగల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారు. మరి హిందూ సమాజం జాగృతం కావాలి, దీన్ని ప్రశ్నించాలి, దీన్ని ఎదురించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా హిందూ సమాజం మరొకసారి శుభాకాంక్షలు. తెలుగు మ్యాట్రిమోనీ ఆషాఢం ఆఫర్. ఆషాఢం ఫుల్ గా ఫ్రీ.